ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి దుర్మార్గపు చర్య. చంద్రబాబు ప్రోద్బలంతోనే రాళ్లు విసిరారు. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆరోపణ. 175 స్థానాలు వైసీపీ దక్కించుకుంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి దుర్మార్గపు చర్య అని, ఇలాంటి దాడులు అమానవీయమని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఖండించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే సీఎంపై దాడి చేశారని ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎంపై జరిగిన దాడికి ఎన్ఏడీ వైసీపీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావునే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు దాడులకు పాల్పడడం అలవాటే అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికే కుట్ర చేశారని విమర్శించారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా సీఎం భయపడరని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం వైపే ఉన్నారని, ప్రజలే ఆయన్ని రక్షించుకుంటారని తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో 175కి 175 సీట్లు వైసీపీ సాధిస్తుందని అన్నారు. వైసీపీ సభలకు జనం నుంచి వస్తున్న స్పందనను ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. భౌతిక దాడులకు పాల్పడడం వైసీపీ సంస్కృతి అని అన్నారు. విష సంస్కృతి విడనాడితే టీడీపీకే మంచిదని హితవు పలికారు. టీడీపీ దుర్మార్గపు చర్యలను ఖండిస్తున్నామన్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోనే దాడులు జరిగాయని ఆరోపించారు. ఓట్ల కోసం టీడీపీ విష రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని, టీడీపీ తుడుచుపెట్టుకుపోతుందన్నారు. నిరసన కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు చంద్రబాబు చిత్రాన్ని దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో 14 వార్డులకు సంబంధించిన కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీ అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.